రజతోత్సవాలు బీఆర్ఎస్ పేరుతో చేస్తున్నారా టీఆర్ఎస్ పేరుతో చేస్తున్నారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో చేసిన తప్పులకు రజతోత్సవ సభ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టుకొని 2 ఏళ్లు రాలేదు, దోచుకున్న పైసలతో రజతోత్సవాలు చేసుకుంటూ తప్పు పడతలే. బరాబర్ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, ఎంతైనా పెడుతున్నారు వీళ్ళు పైసలు. రేపు జన సమీకరణ కోసం ఇంటింటికి ముట్టాల్సిందే పైసలు, ఇంటింటికి రథోత్సవాల పేరు మీద తీసుకొని ఉత్సవాలు చేసుకోమని చెప్తున్నా. ఊర్లలో మన దగ్గర దోచుకున్న డబ్బే ఇది. 8 లక్షల కోట్లు అప్పులో కమిషన్లు దండుకున్న డబ్బే వాళ్ళు ఇవాళ మీకు తిరిగి పంపించి ఈ రథోత్సవ సభలు పెడుతున్నారు. దానికి ఏం సీరియస్నెస్ లేదు రథోత్సవం, ఎందుకంటే టీఆర్ఎస్ఏ లేనప్పుడు రథోత్సవం ఎందుకుంటుంది? బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ఏ లేనప్పుడు రథోత్సవం ఏముంది ఇంకా? సో ఆ డబ్బులు తీసుకోవాల్సిందే, ఇంటింటికి ముట్టాల్సిందే, రాని వాళ్ళు కూడా వీలైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటివ్ వసూలు చేయాల్సిందే. ప్రజల నుండి దోచుకున్న డబ్బుతో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారని ఆరోపించారు చామల. ఇన్నాళ్లు దోచుకున్న సొమ్మునే తిరిగి ఇస్తున్నారన్నారు. దేనికి గుర్తుపెట్టుకోవాలి? నువ్వు అమెరికాలో ఉన్నావు, మీ కుటుంబంలో మీ సోదరి అమెరికాలో ఉంది. ఉద్యమం చేసేటప్పుడు మీ నాయన ఏం చెప్పొచ్చిండు? ఉద్యమం చేసేటప్పుడు 2000 పార్టీ పెట్టిన రోజు గుర్తుపెట్టుకోండి. ఆ పార్టీలో ఆ రోజు ఈరోజు కల్లం యాదగిరెడ్డి గారు లేరు, సత్యనారాయణ గారు లేరు. 5 సభ్యులతో మొదలైన పార్టీలో మీ నాయన ఒక్కడే ఉండు, ఆయన 5 కొడుకులు తప్ప ఇంకెవడు బతకలే ఈ పార్టీలో. టైగర్ నరేంద్ర లేడు. నిన్న మొన్న మా పార్టీలో విజయశాంతి గారికి ఎమ్మెల్సీ, ఆమె కూడా లేదు మీ పార్టీలో. ఎవరుర్రా మీ పార్టీలో? తుపాకి రాముడు, రబ్బర్ చెప్పుల హరీషు, లిక్కర్ కవిత, హ్యాపీ రావు, నువ్వు మీ నాయన అంటే 5 ఉన్నది ఎవరు? పార్టీ ఆవిర్భావం చెందిన రోజు ఉన్నటువంటి 5 నాయకులు ఎక్కడుర్రు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడుర్రు? వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పెట్టుకొని రజతోత్సవాలు చేయడం సిగ్గు శరం ఉండాలి మనకు.